ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి ఆయన పిఠాపురం వచ్చారండి. పిఠాపురం వస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అంత ఇబ్బంది ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సెక్యూరిటీ కూడా పెట్టినప్పటికి కూడా చెప్పాలంటే ఆయన మీద పడిపోయి చొక్కా లాగేసి చాలా ఇబ్బంది పెట్టారు. ఏ మాత్రం కూడా ఎక్కడ చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఎవరైనా చిరాకు పడతారు, అసలు ఏంది అసలు అదే వేరే వాళ్ళు అయితే లాక్ కొట్టేవారు, మళ్ళీ అది ఆశీర్వాదం అంటారు. అంటే ఇక్కడ ఆయన్ని తక్కువ చేయడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి ఆ రోజు చూసి. ఏంటి అసలు అంత ఇబ్బంది పెట్టినా, చాలా ఇబ్బంది పెట్టారండి. మీరు ఆ వీడియో చూసారో లేదు, అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి. గమ్మున ఎక్కడ కూడా లూజ్ గా ప్రవర్తన, చాలా రాయల్ గా ఉంటారు. అందరూ చెప్తారు రామ్ చరణ్ కాదు రాయల్ చరణ్ అని, అంతా హుందాగా ఉంటారు. నిజంగా చిరంజీవి గారు అబ్బాయి ఎలా ఉండాలో అట్లాగా నిజంగా మా అందరూ అదృష్టం అండి అలాంటి అబ్బాయి మాకు వారసుడిగా ఉండడం అనేది. రామ్ చరణ్ గారి మాట తీరు గాని, ఆయన బాడీ లాంగ్వేజ్ గాని అబ్జర్వ్ చేస్తే చిరంజీవి గారు అబ్బాయి అయినా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఈయన హీరోవా అనిపిస్తుంది. అంటే అవును సార్ బయట చూస్తే ఈ పెద్దకి ఇంకా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అండి నాకు. ఎందుకంటే మెగాస్టార్ గారు కష్టపడి పని చేస్తారు, ఓకే, ఆయన కింద స్థాయి నుంచి పైకి వచ్చారు. రామ్ చరణ్ గారు ఇంత కష్టపడుతుంటే, అంటే అంత పెద్ద మెగాస్టార్ గారు అబ్బాయి ఉండి అంత అవసరం ఏముంది, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదండి. చాలా చాలా ఇబ్బంది, చాలా కష్టపడుతున్నారండి ఈ సినిమా మట్టికి. అసలు అంత పెద్ద స్టార్ సన్ అయ్యి ఉండి అంత కష్టపడుతున్నారని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది.